అందరికీ నమస్కారం. దివంగత పొన్నం ప్రభాకర్, పొంగులేటి గారు, మినిస్టర్స్ అందరు రండి దయచేసి. పొన్నం తీసుకోండి. ఇట్రా 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 కనబడ ఇట్రా నువ్వు ఇట్రా మళ్ళా రెండు దిక్కుల మేమే అయిపోతాం. అందరికీ నమస్కారం. మహానేత శస్త్ర సంకేత పరంగా 21వ శతాబ్దంకి పోవాలని కలలు కని యావత్ ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా భారతదేశాన్ని తీర్చిదిద్దినటువంటి మహానాయకుడు రాజీవ్ గాంధీ వారికి నివాళులర్పించేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, చైర్మన్లు అందరికీ రావడం జరిగింది. 18 ఏళ్లకే ఓటు హక్కు ఇచ్చి యువతరాన్ని దేశ నిర్మాణంలో భాగం కల్పించిన మహానేతకి ఇవాళ మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా నివాళులర్పిస్తా ఉన్నాం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వారికి నివాళులర్పిస్తారు. అమరుడైన రాజీవ్ గాంధీ ఈ దేశ యువతకు స్ఫూర్తి. ప్రజాస్వామ్య పరిరక్షణలో, దేశ సమగ్ర కాపాడడంలో శ్రీ రాజీవ్ గాంధీ అమరులైన గాంధీ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న రాజీవ్ గాంధీ ఈ దేశంలో పారదర్శకమైన పరిపాలన అందించాలి అంటే సాంకేతిక నైపుణ్యాన్ని జోడించాలి. సాంకేతిక నైపుణ్యాన్ని జోడించినప్పుడే ప్రభుత్వం యొక్క నిర్ణయాలు, ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు చివరి పేదవాడి వరకు చేరుతాయని సంపూర్ణంగా విశ్వసించారు. అదేవిధంగా దేశ